ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు మరి వాళ్ళ పని వదిలిపెట్టి ఎక్కడెక్కడి నుంచో సుదీర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి తిని తినక బస్సులెక్కి అందరు కలిసి 2 డబ్బులు వేసుకొని ట్యాక్సీలు కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఒక ఆడబిడ్డకు ఎక్కడనో గ్రామం నుంచి హైదరాబాద్ రావాలంటే అది సునాయాసమైన విషయం కాదు. మరి రావడం కూడా మీరు పోరాటం కోసం వచ్చిరు, రావడం కూడా మన హక్కులు సాధించుకోవడం కోసం వచ్చిరు. మనం ఆనాడు ఒకటే మాట అనుకున్నాం, తెలంగాణ వస్తే ఎవరం ధర్నాలు చేసే అవసరం ఉండదు అనుకున్నాం. తెలంగాణ వస్తే అడగకుండానే అన్నీ పెరుగుతాయి, అందరికీ మంచి అవుతుంది అనుకున్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కింద మీకు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు 2000 రూపాయలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 3000 అయింది, తర్వాత 5000 అయింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పిఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో 5900 అయింది. ఆ తర్వాత 5900 ఉంటే నేను, రూప్ సింగ్ అన్న, మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసారిని అడిగితే 5000 నుంచి 8000కి వచ్చింది. అది ఇక అక్కడికి 8000కి వచ్చిందంటే అక్కడనే ఆగిపోయింది, అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు. అంటే ఆనాడు ఐకేపీ విఓఏలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం రాలే, ఇంత లొల్లి పెట్టాల్సిన అవసరం రాలే. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం. ఇక మనది 8000 ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది, మనకు 26000 ఇస్తామని చెప్పింది. అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలే, వాళ్ళు ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు. 26000 ఇస్తామన్నారు. ఏ నేను గెలిచేది ఉందా, పోయేది ఉందా, అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అనుకొని 8000 ఉన్న జీతం 26,000 చేస్తా అన్నాడు. అనుకోకుండా తప్పిదారా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఏంటంటే చేసినాయని మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది, ఏమున్నా ఢిల్లీలో సోనియమ్మ తప్పితే ఇంకోటి గుర్తురాదు. ఆయన జై తెలంగాణ అన్నాడు, జై సోనియమ్మ అంటాడు తప్పితే ఇంకోటి అన్నాడు. నేను కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఇవాళ సోనియమ్మలు కాదు, ఇంతమంది తెలంగాణ తల్లులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ధర్నా చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళని చూడండి. 8000 ఉన్నటువంటి విఓఏల జీతం 26,000 చేయాల్సిందే. చేసేంత వరకు తెలంగాణ జాగృతి మీ వెంట నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకోసం చేయాలి 26,000? ఏం పని చేస్తారు విఓఏలు? అట్లా అడిగేటోళ్ళు కూడా ఉంటారు. కానీ మీకెంత పని అవుతుందన్నది కొంత ప్రజలకు కూడా తెలవాలి. దాదాపు 64 లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంటే, ఆ 64 లక్షల మంది ఆడబిడ్డలకు మా విఓఏ అక్క చెల్లెలు 17,600 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క పని వాళ్ళ కోసం చేసి పెడతారు. ఆ గ్రూపులు కట్టుడు దగ్గర నుంచి మొదలు పెడితే, బ్యాంకు ఫారాలు నింపుడు కాడికెళ్ళి మొదలు పెడితే, లోన్ వస్తే వచ్చిందని చెప్పేదాకా కూడా చెయ్యని పని లేదు. 20,000 కోట్ల రుణాలు 64 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చుకోగలిగినామంటే అది కేవలం మీ వల్ల సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 20,000 కోట్లు తెలంగాణ ఆడబిడ్డల చేతులలో ఉంటే ఏమవుతుంది? చదువుకు వాడుకుంటారు, పిల్లలకు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారు. గ్రామంలో ఒక 2 రూపాయలు ప్రజల చేతులలో ఆడుతుంది. ఇవాళ ప్రజల చేతులలో 2 రూపాయలు ఆడుతున్నారంటే దానికి కారణం ఎవరు? ఇక్కడ కూర్చున్న విఓఏలే దానికి కారణం. కాబట్టే మనమేదో అడుక్కునే అవసరం లేదు, చెయ్యి కింద పెట్టి దానం చేయమని అడిగే అవసరం లేదు. బరాబర్ పని చేస్తున్నాం, చేస్తున్నటువంటి పనికి జీతం కావాల్సిందే అని గలమెత్తి పిడికిలెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మా విఓఏ అక్క చెల్లెలందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, ఏదో భయంగా ఏది ఉద్యమం అంటే గట్టిగా వేయాలి. అవసరమైతే మేము పని బంద్ పెడతాం, ఏం చేస్తారో చేయమని అడుగుదాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 64 లక్షల మంది ఆడబిడ్డలు, వాళ్లకు మీరు లేకపోతే, మీరు అనుసంధానం చేయకపోతే నడుస్తుందా ప్రభుత్వం? ఊకుంటారా ఆడవాళ్ళు? ఏ ఊర్లకు పోతే ఆ ఊర్లో ఎమ్మెల్యేలు తిరగనియరు, మంత్రులను తిరగనియరు. అందుకనే విఓఏ అక్క చెల్లెలు మీ శక్తిని తక్కువ అంచనా వేయద్దు. మొన్న నేను మా మాధవికి చెప్పిన, నేను పెద్ద వేరే పని చేసుడు అవసరం లేదమ్మా, మీ విఓఏలకు చెప్తే సూది ఇచ్చినట్టే. ఏమవుతుందంటే సూది ఒకటే దగ్గర ఇస్తాం, కానీ శరీరం అంతా వాడుతుంది. ఈ ఒక్క మీటింగ్లో రేవంత్ రెడ్డి గారి సంగతి బట్టబయలు చేస్తే తెలంగాణ అంతా కూడా వాకేటట్టు మీరు చెప్తారని నాకు తెలుసు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, మనం పని చేస్తున్నాం, చేస్తున్న పనికి మాత్రమే సరైన వేతనం, గౌరవ వేతనం అడుగుతున్నాం.
ఇందులో ఏం తప్పు లేదు. ఇంకొక మాట కూడా మీరు గమనించుకోవాలి, ఇంత పని చేస్తున్నాం మరి మనకు ఎందుకు యూనిఫామ్ లేదు అని అడుగుతా ఉన్నాను నేను. ఖచ్చితంగా 2 జతలు మనకి ఇవ్వాల్సిందే అనే డిమాండ్ మీరు కూడా అందులో పెట్టిను. నేను కూడా దానికోసం తప్పకుండా చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎంత పని చేసినా యూనిఫామ్ ఉంటే ఆ కదర్ వేరే ఉంటుంది, ఎక్కడికి పోయినా కూడా గుర్తుపడతారు, మాట్లాడతారు. సో మనం కోరుకునేది ఒకటే, తెలంగాణ ఆడబిడ్డలం ఆత్మగౌరవం, చేసినటువంటి పనికి సరైనటువంటి వేతనం, ఈ 2 రావాలనే ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీకు చేతనైన కాడికి మీరు కొట్లాడండి. ఇవాళ హైదరాబాద్లో కూర్చున్నాం, అవసరం అంటే ఒక నెల రోజుల ప్రణాళిక తీసుకుంటారా, 2 నెలలు తీసుకుంటారా, జిల్లా కేంద్రాలలో కూర్చుందామా, మండల కేంద్రాలలో కూర్చుందామా, ఏం చేద్దాం మీరు ఆలోచన చేయండి. మీరు చేసే ఆలోచనలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది. ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా, ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి. ఇక్కడికి వచ్చిన వివోఏ అక్క చెల్లెలే కాదు, గ్రామాలలో ఉన్న వివోఏలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి, ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బరాబర్ ఈ గవర్నమెంట్ మీకు మాట ఇచ్చింది, మీకు వాగ్దానం చేసింది, ఎన్నికలలో 26,000 ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మాత్రమే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక మాట కూడా మీరు చెప్పాలి, మీకు చెప్పాలి, మీరు గ్రామాలలో ఉంటారు, ఆడబిడ్డలతో కలిసి తిరుగుతూ ఉంటారు. ఇవాళ ఒక ఆలోచన చెప్పండి వాళ్ళకు, ఈ ప్రభుత్వం మిమ్మల్నే కాదు, వివోఏలనే కాదు, ప్రతి సాధారణ ఆడబిడ్డను కూడా మోసం చేసింది. 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు అసలు దాని ముచ్చటనే లేదు. 3 సార్లు అప్లికేషన్లు నింపించుకున్నారు, ఇంతవరకు దాని గురించి అయితే ఆలోచన చేస్తలేరు. ఇక అది పోతే పెన్షన్లు 2,000 ఉండే 4,000 చేస్తామన్నారు, ఇంతవరకు దాని ముచ్చట లేదు. ఇండ్లు అన్నారు, ఎవరికి వస్తున్నాయి ఇండ్లు? ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళ కాదు కదా, ఇల్లు లేని ప్రతి పేదవారికి రావాలి. కాబట్టి దానికోసం కూడా మీరు మీ ఊర్లలో ఉండే, గ్రామాల్లో ఉండే ఆడబిడ్డలకు ఆలోచన చెప్పండి. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు 15 మందితోని, 30 మందితోని, 200 మందితోని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపండి. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. కాబట్టి అడగాల్సిందే. ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఉన్నది, మతిమరుపు ప్రభుత్వం ఉన్నది, మోసం చేసే ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మరింత బలంగా అడగాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మా వివోఏ అక్క చెల్లెలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, చాంతాడంత కథ ఉన్నది, కానీ మీరు పోవాల్సిన దూరం కూడా చాలా ఉన్నది. కాబట్టి ఇవాళ మన వివోఏల గురించే మాట్లాడుకుంటున్నాం, వివోఏల గురించే అడుగుదాం. మళ్ళీ ఒకసారి నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా, ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా. ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకొస్తా. మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. హక్కుగా అడగాలి, గౌరవం కోసం పోరాటం చేయాలి, ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి, చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి. ఆ ప్రయత్నంలో ముందుండాలని కోరుతూ, మరి ఆ ప్రయత్నంలో ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్న మీ అధ్యక్షురాలు మాధవి గారికి, అన్న గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ అన్న గారికి, వారి బృందానికి అంతటికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.